ఫ్రెండ్స్, రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్కి ఏ పుస్తకాలు చదివితే మనం క్రాక్ చేయగలుగుతాం? సో చాలా మంది స్టూడెంట్స్ మాటికి అడిగేటటువంటి ప్రశ్న. ఫస్ట్ జనరల్ సైన్స్ కాన్సెప్ట్ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో జనరల్ సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే 25 క్వశ్చన్స్ అందులో నుంచి వస్తున్నాయి కాబట్టి. సో ఈ జనరల్ సైన్స్ కోసం అయితే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మీరు లూసెంట్కి సంబంధించినటువంటి ఒక లావు పుస్తకం ఉంటుంది ఫ్రెండ్స్. ఆ లావు పుస్తకాన్ని పర్చేజ్ చేసి కొని చదవండి. అదేవిధంగా తెలుగు మీడియం వాళ్ళు అయితే మీరు స్కూల్ పుస్తకాలు 6th నుంచి 10th వరకు ఉండేటటువంటి స్కూల్ పుస్తకాలు చదవండి, అందులో నుంచి క్వశ్చన్స్ వస్తాయి. లేదనంటే మీరు ఒకటే పుస్తకం చదవాలనుకుంటే హైటెక్ విద్యారాష్ట్రంలో ఉన్నటువంటి పుస్తకాన్ని తీసి చదవచ్చు ఫ్రెండ్స్. లేదంటే ప్రసన్న హరికృష్ణకు సంబంధించినటువంటి సైన్స్ బుక్ ఉంటుంది. సో ఆ పుస్తకం చదివినా కానీ అందులో నుంచి అయితే మీకు అయితే చాలా కవర్ అయితే అయ్యేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది. దాని తర్వాత రీజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో రీజనింగ్ కోసం మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే, సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ మీదనే బాగా ధ్యాస పెట్టండి. ఆ క్వశ్చన్లు ఎట్లాంటి క్వశ్చన్లు వస్తున్నాయి. సో కొన్ని పుస్తకాలు ఏంటంటే అవుట్డేటెడ్ పుస్తకాలు ఉంటున్నాయి. సో ఇప్పుడు వచ్చేటటువంటి మోడల్స్ కూడా చేంజ్ అవుతున్నాయి. అందుకనే సో లేటెస్ట్ గా వచ్చేటటువంటి ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉన్నది, సో దానికి అనుగుణంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. సో నేను ఈ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ కి సంబంధించింది అయితే ఇంగ్లీష్ మీడియం పోల్ అయితే పినాకిల్ అనేటటువంటి ఒక బుక్ ఉన్నది, లేదంటే యూత్ పబ్లికేషన్ కి సంబంధించినటువంటి బుక్ ఉన్నది. సో అందులోకి వెళ్ళి తీసి ఆ టాపిక్స్ ని అర్థం చేసుకుని లేటెస్ట్ గా వచ్చినటువంటి ప్యాటర్న్ అన్ని ప్యాటర్న్లు కవర్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ తెలుగు మీడియం పోల్ అయితే మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నటువంటి విజేత కాంపిటీషన్ కానీ లేకపోతే ఆర్ఎస్ అగర్వాల్ పుస్తకం కానీ రీజనింగ్ లో ఉన్నది. సో ఆ పుస్తకాన్ని తీసుకొని అయితే మీరైతే చదవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ విషయానికి వచ్చినట్టయితే మ్యాథమెటిక్స్ ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. సో మ్యాథమెటిక్స్ లో ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే మీరు ఫాస్ట్ ట్రాక్ ఆబ్జెక్టివ్ అర్థమెటిక్ అని చెప్పేసి ఫాస్ట్ ట్రాక్ ఆబ్జెక్టివ్ అర్థమెటిక్ అనేటటువంటి పుస్తకం అయ్యంత్ వాళ్ళ బుక్ ఉన్నది. ఆ పుస్తకాన్ని అయితే మీరు చదవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా తెలుగు మీడియం వాళ్ళు అయితే మీరు ఆర్ఎస్ అగర్వాల్ అనేటటువంటి పుస్తకం ఉన్నది, ఆ పుస్తకాన్ని కూడా చదవచ్చు. దాని తర్వాత మీరు ఎప్పుడైనా కానీ యూట్యూబ్ లో చాలా వాటికి షార్ట్ కట్స్ చెప్పినటువంటి ఉంటాయి, వీడియోస్ ఉన్నాయి చాలా టాపిక్స్ మీద. సో అవి మీరు వీడియోస్ చూసి అక్కడక్కడ మంచి నోట్స్ రాసుకుంటే మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. మ్యాథ్స్ కు సంబంధించినటువంటి ఫార్ములాస్ అన్ని ఒక దగ్గర రాసుకోవాలి, ఎందుకంటే లాస్ట్ రోజు రివిజన్ చేయడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో మ్యాథ్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి, చదివితే రాదు, మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్. తర్వాత కరెంట్ అఫైర్స్ అండ్ మిగతా పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ ఉన్నది ఫ్రెండ్స్. సో వీటిలోకి వెళ్ళి పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీలోకి వెళ్ళి 10 క్వశ్చన్లు వస్తాయి. కరెంట్ అఫైర్స్ 10 క్వశ్చన్లు వస్తాయి. సో వాటిలోకి వెళ్ళి ఏం చేయండి, ఇంపార్టెంట్ ఏరియాస్ ఏవైతే ముఖ్యమైనటువంటి ఏరియాస్ ఉన్నాయో వాటన్నిటిని కవర్ చేయండి. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినట్టయితే మనకు మీరు సింపుల్ గా కరెంట్ అఫైర్స్ అయిపోవాలంటే మనకు ప్రతి ఇయర్ కి సంబంధించినటువంటి సమ్మరీస్ ఉంటాయి. సో ఆ సమ్మరీస్ చదువుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అందులో నుంచి అయితే మ్యాక్సిమం కవర్ అయ్యేటటువంటి ఆస్కారం అయితే ఉన్నదన్నమాట. సో ఇవి ఏం చదవాలంటే కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి మీరు అడ్డా 24/7, తర్వాత టెక్స్ట్ బుక్ సంబంధించినటువంటి ఇయర్లీ సమ్మరీస్ ఉంటాయి కదా, సో అవి చదవచ్చు. సో ప్రత్యేకత దర్పణకు సంబంధించినవి కూడా సమ్మరీస్ ఉంటాయి. సో మీరు ఇలా మ్యాక్సిమం ఇంకా కొంతమంది స్టూడెంట్స్ కి ఒక యూట్యూబ్ లెక్చరర్ ఏం చేసినట్టే ఈ లూసెంట్ పుస్తకాన్ని తెలుగులో కూడా తర్జుమా చేసిండు ఫ్రెండ్స్. సో చాలా మంది స్టూడెంట్స్ అయితే అది షేర్ చేసుకుంటా ఉన్నారు. సో మీరు కూడా ఎవరి దగ్గర ఉంటే షేర్ చేసుకుని ఆ పుస్తకాన్ని తీసుకొని చదువుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు. నెక్స్ట్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం చదవడం ఒక 50% టైం కేటాయిస్తే ప్రాక్టీస్ అండ్ రివిజన్ కి ఇంకో 50% కేటాయించాలి ఫ్రెండ్స్. మాక్సిమం అట్లీస్ట్ మనం ఒక 2 times అన్నా 3 times అన్నా రివిజన్ చేయాలి. ఆ తర్వాత ప్రాక్టీస్ విషయానికి వచ్చినట్టయితే మీరు బిట్స్ ప్రాక్టీస్ చేయాలంటే లూసెంట్ ఆబ్జెక్టివ్ అనేటటువంటి పుస్తకం ఉంటుంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు, అది తీసి అయితే ప్రాక్టీస్ చేయొచ్చు. తెలుగు మీడియం వాళ్ళు అయితే విజేత కాంపిటీషన్ కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ క్వశ్చన్స్ బుక్ దొరుకుతుంది, అది తీసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. దాని తర్వాత మనం ఒక ఎగ్జామ్స్, మోడల్ ఎగ్జామ్స్ లేదా ప్రీవియస్ పేపర్స్ ఒకసారి ఎగ్జామ్ చూడాలనుకుంటే హరియంత్ వాళ్ళ బుక్స్ స్టాండర్డ్గా ఉంటాయి. లేదంటే కిరణ్ పబ్లికేషన్ చూడొచ్చు, యూత్ పబ్లికేషన్ చూడొచ్చు, ఇక్కడ పినాకిల్ అనేటటువంటిది ఉన్నది, సో దాంట్లో కూడా చూడొచ్చు. సో దాంట్లో చూసి మీరు ప్రీవియస్ ఇయర్స్ అయితే చేయొచ్చు. తెలుగు మీడియం పోల్ అయితే విజేత కాంపిటీషన్, సో లేదన్నా మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నటువంటి ఏదైనా బుక్ బాగుంటే ఆ పుస్తకాన్ని అయితే చదవచ్చు ఫ్రెండ్స్. సో ఇట్లా ఈ ప్రణాళిక బద్దంగా ఈ పుస్తకాలను కొనుక్కొని
రోజు టార్గెట్ పెట్టుకొని సిన్సియర్గా చదివితే మాత్రం జాబ్ అయితే ఖచ్చితంగా సాధ్యమవుతుంది ఫ్రెండ్స్. టైం వృధా చేయకండి. సో మీ గ్రూప్ డి కళను నెరవేర్చుకోసం ఈ రోజు నుంచే మీ యొక్క ప్రయాణాన్ని మొదలు పెట్టండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.